టీవీ7 న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్న ఇందులో మీడియాతో మాట్లాడుతూ అంజిరెడ్డి సమస్యలు వివరించి చెప్పడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, అవినీతి లేని రాజ్యం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఏ మంత్రి మీద, ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద ఇంతవరకు అవినీతి లేదు. అవినీతి లేని రాజ్యం ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ఊరు కూడా బాగుపడుతుంది. దానికోసానికి ఓటేమని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 6 గ్యారెంటీలు 420 హామీలు ఏదైతే పెట్టారో హామీలన్నీ నెరవేర్చినంత వరకు వాళ్ళ కోసానికి నేను పనిచేస్తాను. నేను వాళ్ళ డిమాండ్లు లేవనెత్తి వాళ్ళ మెడలోంచి పనిచేస్తా ఉన్నాను. నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే మీరు 4,000 ఎవరితో కమిట్మెంట్ ఇచ్చారు? రాహుల్ గాంధీ గారితో కమిట్మెంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు 4,000 అంటే ఇప్పుడు 14 ఏళ్ళు అయింది. 56,000 అకౌంట్ వేసినాకనే ఓటు అడుగుని చెప్తా ఉన్నాను. ఆడపిల్లలకు 2,500 మహాలక్ష్మి పథకం 2,500 అన్నారు. 35,000 ఇచ్చి ఓటు అడగాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా యువ వికాస్ అనే ఒకటి పెట్టేసి దాంట్లో స్కూల్ టీలు ల్యాప్టాప్ ఇస్తున్నారు. ఇచ్చినాకనే ఓటు అడగాలని. ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మండల్కో ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పారు. ఎక్కడైతే ఏ మండల్ అయితే ఇంటర్నేషనల్ స్కూల్ కట్టారో ఆ మండల్లో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టినాకనే ఓటు అడగాలని చెప్తా ఉన్నారు. విద్య మీద విద్యామంత్రి ఎవరు? ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే విద్య మీద ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే కేవలం ఏదైతే ఈ 606 మండలాల్లో 11 మంది ఎంబీఓలు ఉన్నారు. రెగ్యులర్ ఎంబీఓలు 11 మంది ఉన్నారు. మరి మిగతా ఎంబీఓలు ఎక్కడ పోయారు? ఇంతవరకు ఎందుకు వాళ్ళకు ప్రమోషన్ ఇస్తలేవు? ఇదే నిదర్శనం. దీన్ని బట్టి చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 11 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో 11 యూనివర్సిటీలో ఎక్కడ పండించినాము? అరే బడ్జెట్లో మన ధనిక రాష్ట్రము 3 క్యాపిటల్లో పర్ క్యాపిటల్లో 2,85,000 ఉంది. దీనికి కనీసం 11 యూనివర్సిటీలో వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేస్తలేవు. బడ్జెట్లో ఒక 6% మీరు అమౌంట్ పెట్టడం జరిగింది. వేరే రాష్ట్రాలు చూసుకుంటే 15 నుంచి 18% అమౌంట్ బడ్జెట్లో కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వం 17% కేటాయించారు. ఇదే నిదర్శనం అంతా కనిపించింది. ఇంకొకటి ఏంటంటే బీసీల విషయంలో తీసుకుంటే కులగణన ఏ బేస్లో కులగణన? భారత రాజ్యాంగం ప్రకారం బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా రాశారు? కులాల మీద ఈ భారత రాజ్యాంగం బీసీ రిజర్వేషన్ నడుస్తారు. మతాల పరంగా ఇక్కడ నడుస్తూ ఉంటుందా? మరి అడుగులు ఎత్తేనికి ఆ ఎంఐఎం పార్టీకి మతాల ప్రకారం ఏంటంటే హిందువు అండ్ ముస్లిం మతాలు రెండో ఉన్నాయా? మరి క్రిస్టియన్స్ ఏమైంది? బుద్ధులు ఏమైనా? సిక్కులు ఏమైనా? మేము డిమాండ్ చేసేది ఒకటి కులాల ప్రకారంగా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలి. లేదంటే బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో రాజకీయాలు కూడా వాళ్ళు ఎంత లాస్ అవుతారో, తర్వాత ఏంటంటే ఉద్యోగాలు కూడా ఎంత లాస్ అవుతారో దీన్ని బట్టి నిదర్శనం. వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. వాళ్ళు ఏదైతే ఇచ్చిన కమిట్మెంట్ భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఉందో అది పనిచేసినంత వరకు, అది నెరవేర్చినంత వరకు మండల్లో వాళ్ళ గురించి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మా ప్రభుత్వం మొన్న కేంద్ర బడ్జెట్లో ఎంత పెట్టారు? 12,75,000 పెట్టారు. 12,75,000 పెట్టాక నీకు ఉద్యోగాలకు ఎంత బెనిఫిట్ అయింది? తర్వాత పెన్షనర్స్కి ఎంత బెనిఫిట్ అయింది? డాక్టర్కి ఎంత బెనిఫిట్ అయింది? లాయర్లకు ఎంత బెనిఫిట్ అయింది? చిన్న వ్యాపారస్తులకు ఎంత బెనిఫిట్ అయింది? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఎంత బెనిఫిట్ అయింది? ప్రతి ఒక్కరికి 1,00,000 నుంచి 1,50,000 బెనిఫిట్ అయింది. ఇదే నిదర్శనం అంతకన్నా మించింది. మేము ఎవరు అడగలేము. వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. ఇంకొకటి 70 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయుష్మాన్ భారత్లో 5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఇవి అన్నీ ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అరే అసలు చూస్తే నవ్వుతారు. ఎవడన్నా స్టేట్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ చేయాలంటే ఒకటి కాంట్రాక్ట్ చేయలేకపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయాలంటే ప్రతి ఒక్క చేయడానికి రెడీ అవుతారు. ఫైనాన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే కదా మీరు చేయడానికి రెడీ ఉంటారు. ఎందుకు మీరు డ్రామాలు వేస్తూ ఉన్నారు? ఒకసారి హైడ్రా డ్రామా అని, ఒకసారి బీసీ డ్రామా అని, ఒకసారి మోదీ గారి కులం డ్రామా అని. ఇవన్నీ డ్రామాలు ఏంటంటే డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అంటారు. దీన్ని బట్టి ఒకటి మీకు చిత్తూరు. ఇంకోటి ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. మరి ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్లు రావాలి. మరి ఇప్పించినాగానే ఓటు అడగాలని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇన్ని కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంజనీర్ వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. పై చదువుతుందని కాలేజ్ వాళ్ళు కనీసం శాలరీస్ ఇవ్వాలని పరిస్థితులు ఉన్నాయి. మరి విద్యా వ్యవస్థను ఏం చేయాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారు? విద్యామంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. విద్యార్థులైనా, మేధావులైనా, నిరుద్యోగులైనా ప్రతి ఒక్కరు
భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. దేశం కోసం గర్వం కోసానికి ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్గా ఈరోజు రోడ్ల విషయంలో తీసుకుంటాం మన తెలంగాణలో 1,10,000 కోట్లు ఇచ్చి నేషనల్ హైవే చేయడం జరిగింది. ఏ విషయంలో తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా రైల్వే విషయంలో తీసుకున్నా అన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా చేస్తారు. వేదవాళ్ళు అందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు. ఇదే నిదర్శనం, అంతకన్నా వేరే మొన్న అయిన అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ 61 సంవత్సరాలు చేసింది. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాలు చేసింది. దీనికి గల కారణం ఏంటి? రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఉందో రిటైర్డ్ అయిన వాళ్ళకు కనీసము 1/7/2023 నుండి ఇప్పటి వరకు 8,000 మంది ఉద్యోగాలు రిటైర్మెంట్ అయ్యారు. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలంటే ఇంచుమించుగా 9,000 కోట్లు ఇవ్వాలి. ఇంతవరకు వాళ్ళకి ఇచ్చిన దాఖలేదు. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందనుకో వాళ్ళు కోర్టుకు పోయి కోర్టు నుంచి తీసుకొస్తారు. ఇదే నిదర్శనం. ఇంకొకటి ఏం చేస్తారు, ఇప్పుడు ఈయన ఈ రిటైర్డ్ గత ప్రభుత్వం ఏం చేసింది, 58 నుంచి 61 చేశారు. ఎందుకు వాళ్ళ ప్రభుత్వం అయిపోతుంది కదా, రిలీఫ్ వాళ్ళకు ఏంటంటే వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే కోట్ల రూపాయలు ఇవ్వాలి, రిటైర్డ్ కాకుండా ఉంటే 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇదే నిదర్శనంతో వాళ్ళు ఆలోచించి 61 చేసిండు. ఈయన ఏం చేసిండు, 61 నుంచి 65 దాకా ఆల్రెడీ చేసిండు. ఇప్పుడు చేసిండు ఎవరు చేసిండు, ప్రొఫెసర్లకు చేసిండు. అది చేసి అది ఎందుకంటే ట్రయల్ బేస్లో చేసిండు. మీతో కూడా చేయాలని నిరుద్యోగులు ఒకటి రాబోయే రోజుల్లో వాళ్ళే బుద్ధి చెప్తారు, వాళ్ళు ఓటు ద్వారా బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తాను. బుద్ధి ద్వారా ఈ ఎమ్మెల్సీలో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ తెలుస్తుందని ధీమా కూడా 100కు 100% భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇంకోటి మీ ద్వారా కోరేది ఏంటంటే నాకు సీరియల్ నెంబర్ 1 వచ్చింది. మీరందరూ వాళ్ళు కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలంటే నంబర్ 1 మీద 1 అనేది ఓటేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.